జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొన్న జరిగిన పల్నాడు పర్యటనకి వెళ్ళారు కదా, ప్రతిపక్ష నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అంటే కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? ఏం లేదండి, జనం అంతా వెళ్తుండే పాటికి వీళ్ళకి కొంచెం ఇదిగా ఉంది. 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎంతమంది జనం వెళ్తే వీళ్ళకి భయం ఎందుకు? అసలు 11 కదా వచ్చింది. 11 వచ్చిన వాడికి అంతగా ఇంకా పంపించడం అంత ఎందుకు, ఎందుకు 11 వచ్చినాడు ఏం చేస్తాడు మిమ్మల్ని? అంతే కదండి. అంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు జనాలు, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మా వైపు వస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అంటున్నారు? ఆంక్షలు పెడుతున్నారంటే మరి అంటాడండి. ఆంక్షలు ఎందుకంటే ఇప్పుడు జనం వెళ్తుంటే వీళ్ళంతా మళ్ళీ జగన్ వైపు వెళ్తున్నారేమో అని వాళ్ళు అసలు పొలాల్లో నుంచి గట్ల మీద నుంచి బండ్లు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఆపటానికి ఏం లేదు, ఎవడమ్మానం వాడిది. వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చిన వాళ్ళేం కాదు, మామూలుగా వెళ్ళేవాళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే అంతా అటు వెళ్ళిపోతున్నారని ఆపుతానే. ఎక్కడ ఆపుతారు? ఒకళ్ళ ఇద్దరా ఆపటానికి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా ప్రోగ్రామ్కి వస్తే మీకేంటి బాధ, అదే కదా, మీ ప్రోగ్రామ్ రావట్లేదని మీరు బాధపడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అంతే కదా. అసలు వీళ్ళకి భయం ఎందుకండి? 11 సీట్లేగా, మీరే అంటున్నారుగా. పులివెందుల ఎమ్మెల్యే ఆప్రాలు అంటాను. ఆప్రాల గారి దగ్గర నువ్వు భయపడతావు ఏంటి? 40 ఇయర్స్ సీనియర్వి నువ్వు భయపడతావు ఏంటి? అసలు భయపడకూడదు కదా. వెళ్తే వెళ్ళని అనుకోవాలి. కానీ అది ఎందుకని అంటారు? అదే జనాలు వీళ్ళకి తెలిసి వీళ్ళు ఏంటంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు కదండి. అది అని భయం. వాళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే వెళ్తున్నారని వీళ్ళ భయం. అంతే. నేను ఓపెన్గా చెప్పాలంటే మీదే ఛానల్ అయినా నాకేం అభ్యంతరం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారులు మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని వాళ్ళను అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బాధ అండి, కడుపులో బాధ ఉంటుంది కదండి. అన్నీ అట్లా చేస్తుంటే ఆయనకైనా బాధేగా. అయినా ఆయన భయపడే రకం కాదండి, అస్సలు భయపడే రకం. అసలు వీళ్ళకి తెలియట్లే. అది అంటారు చూడండి, పదమసింహం అని, ఆ టైపు. అంటే మనం పోల్చడం కాదు, ఆయన ధైర్యం అలాంటిది. అంతే. ఇంకా ఏంటి పాత జగన్ని మళ్ళీ చూపిస్తారంటారా? మళ్ళీ కొంతమంది కూడా అదే మాట అంటున్నారు. పాత జగన్ అంటే ఏం చేయడండి ఆయన. కాకపోతే ఏంటంటే ధైర్యంగా, ఆత్మధైర్యం ఎక్కువ ఆయనకి. వెనకడుగు వేసే పని లేదు. ఏదన్నా అనుకోవడం అంటే చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. అనుకుంటే వీళ్ళలాగా ఎద పనులు చేసి, మాయలు చేసి, మర్మాలు చేసి గెలవడం ఆయనకి ఇష్టం ఉండదు. పార్టీ ఓడిపోయినప్పుడు కాడి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీ మరి మొత్తం ఖాళీ అయిపోతుంది. అవన్నీ మామూలేనండి, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. మళ్ళీ గెలవనివ్వండి మొత్తం వస్తారు. ఎంతసేపు పట్టిద్దండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఉన్నారంటారా? ధైర్యం ఏంటంటారా? ప్రజల్లో అభిమానం అలా ఉందండి. అంతే. అది ఎవడ తీసేయలేడు. ఇవన్నీ ఇప్పుడు డబ్బులు వేసాడు, అమ్మఒడే అంటున్నారు. కానీ తల్లికి వందనాడు అని అంటున్నాడా? అమ్మఒడే అంటారు. కానీ అది తీసేయలేడు. బ్రాండ్ అది సృష్టించాడు ఆయన. 40 ఏళ్ళు ఉండి ఏం చేశాడు? ఆయన పెట్టింది సృష్టించి వేస్తున్నాడు. సృష్టించాడు. నువ్వేం సృష్టించా? ఒక్క పథకం అమ్మఒడి అనగానే జగన్ అన్న గుర్తొస్తాడు పిల్లలకి. ఇప్పుడు ఆయన వేసాడని అనుకుంటున్నారు తెలియక. ఇప్పుడు ఇలాంటి అమ్మోళ్ళు ఉన్నారు, తెలియదు కదా పాపం, చదువు లేదు అమ్మోళ్ళకి. ఇలాంటి వాళ్ళకి, వాళ్ళంటే వాళ్ళే ఆయన వేసాడు అంటారు, అమ్మఒడి ఇచ్చిందా అంటారు. కానీ తల్లికి వందనని ఎవడంటాడు?